పోలీసుల్ని కారుతో ఢీకొట్టిన యువకుడు, ప్రమాదంలో విరిగిన కానిస్టేబుల్ కాలు. డ్రగ్స్ సరఫరా సమాచారంతో పోలీసుల తనిఖీ. ఇవాళ సభ ముందుకు పేపర్ అక్రమాల నిరోధక సవరణ బిల్లు, నీట్ పేపర్ లీక్ పై వాయిదా తీర్మానం. మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపనున్న విపక్షాలు. పోటీ పరీక్షలపై కేంద్రం కీలక నిర్ణయం, సంస్కరణల కోసం హై పవర్డ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు. నందన్ నీలేకని బృందానికి బాధ్యతల అప్పగింత. కాసేపట్లో ఇండియా కూటమి అత్యవసర సమావేశం. ఖర్గే ఛాంబర్ లో ఫ్లోర్ స్ట్రాటజీ మీటింగ్. లోక్సభలో ప్రవేశపెట్టనున్న బిల్లుపై వ్యూహం. ఇవాళ ఢిల్లీకి తెలంగాణ సీఎం. ఏఐసీసీ సమావేశానికి రేవంత్, మహేష్ గౌడ్ హాజరు కానున్న సీఎల్పీ లీడర్లు, పీసీసీ చీఫ్లు. ఇవాళ ఆర్టీజీఎస్ పై చంద్రబాబు సమీక్ష. ఏఐ, బిగ్ డేటాతో ఆర్టీజీఎస్ బలోపేతం. కోర్ డాష్ బోర్డ్ పునఃప్రారంభంపై చర్చ. విశాఖ అనకాపల్లి జిల్లాలో రంగవల్లుల పోటీలు. ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు నినాదంతో కార్యక్రమాలు. ప్రతి గ్రామం, మండల కేంద్రంలో ముగ్గుల తల్లిదండ్రులు కావాలని మీ కలకు ఎందుకు ఆలస్యం? ఇప్పుడు ఉచిత కన్సల్టేషన్, ఉచిత స్కాన్, IVF పై 20,000 వరకు తగ్గింపుతో మీ పేరెంట్హుడ్ ప్రయాణానికి 49 తోడుగా. వేలాది కుటుంబాల నమ్మకం 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నేటి నుంచి ఏపీలో ఇంటింటికి టీడీపీ. 45 రోజుల పాటు డోర్ టు డోర్ ప్రచారం. 2 ఏళ్లలో చేసిన పనులను ప్రజలకు వివరించే అవకాశం. ఏపీలో గవర్నర్ కోట ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి కసరత్తు. రేసులో వర్లా, శ్రీనివాసరెడ్డి, పనబాక లక్ష్మి. రాజ్భవన్ నుంచి ఇవాళ ప్రకటన వచ్చే ఛాన్స్. తిరుపతిలో 65 ఏళ్ల వృద్ధురాలికి కరోనా పాజిటివ్. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స. అప్రమత్తమైన అధికారులు. హైకోర్టులో నేడు ఉదయ్ కృష్ణారెడ్డి పిటిషన్ విచారణ. కేసు కొట్టేయాలని ట్రైనీ IPS పిటిషన్. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డి. కర్నూలు జిల్లాలో కాల్పుల కలకలం. బ్యాడ్మింటన్ మ్యాచ్ ముగిశాక ఇద్దరి మధ్య ఘర్షణ. కౌశిక్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తెలంగాణలో నేడు, రేపు తేలికపాటి వర్షాలు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ఛాన్స్. తిరుమలలో కొనసాగుతున్న రద్దీ. 23 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం. నేటి నుంచి దుర్గగుడిలో శాకంబరి ఉత్సవాలు. ఈ నెల 29 వరకు ఇంద్రకీలాద్రిపై వేడుకలు. దర్శన సమయాల్లో మార్పులు లేవన్న అధికారులు. రేపు, ఎల్లుండి సింహాచలంలో గిరి ప్రదక్షిణ. 5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. అందుకు అనుగుణంగా అధికారుల ఏర్పాట్లు. శ్రీశైలం ఆలయంలో భక్తుల రద్దీ. ఏ వేకువజాము నుంచే పాతాళ గంగలో స్నానాలు. టికెట్లున్న వారికి స్పర్శ దర్శనానికి అనుమతి. ప్రాజెక్టులకు పెరుగుతున్న ప్రవాహం. జూరాల జలాశయానికి వరద. డ్యాంలోకి 34,000 క్యూసెక్కుల నీరు. భద్రాచలం దగ్గర గోదావరికి పెరిగిన వరద. 181 అడుగులకు చేరిన నీటి మట్టం. 1,24,000 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల. ఇండిగో విమానంలో ప్రయాణికుడికి అస్వస్థత. ఎయిర్పోర్ట్లోని ఆసుపత్రికి తరలించిన అధికారులు. చికిత్స పొందుతూ వికాస్ పాస్వాన్ మృతి.